పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి చదువుకున్నాం. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవర్తనలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను కూర్చిన వచనములు భావము వారికి తెలిపింది. చాలండి, చూడండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానిద్దాము. వదిలేదు దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానిద్దాం. పునరుత్థానము గద్దింపు, పునరుత్థాన హెచ్చరిక, పునరుత్థాన శక్తి అనగా మనకు తెలిసిన విషయాలు, మనం చెప్పుకునే విషయాలే మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. పునరుత్థాన గద్దింపు అంటే ఏంటయ్యా అంటే, వాక్యమందు మీరు స్థిరులై ఉండండి, వాక్యాన్ని చక్కగా వినండి, వాక్యాన్ని మీ హృదయంలో పదిలపరుచుకొని ఆ ప్రకారంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం నడుచుకోవాలి. అలా వాక్యమును చదవకపోయినా, వాక్యాన్ని ధ్యానించకపోయినా, వాక్యమును జ్ఞాపకం ఉంచుకోకపోయినా సరే, వారిని ప్రభు వారు ఏమంటున్నాడంటే అవివేకులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? మందమతులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి ప్రభువారికి నచ్చనిది ఏంటయ్యా అంటే, వాక్యము వినకపోవడం నచ్చదు, విన్న వాక్యం ఏమండి గ్రహించకపోతే నచ్చదు, ఆ వాక్యానుసారంగా జీవించకపోయినా నచ్చదు. కాబట్టి ప్రయోజనం బిడ్డలారా, వాక్యం అదొకటి. రెండోది ఏంటంటే, వాక్యం వినకపోతే పొరబడతారు. ఏమవుతారు? దారి తప్పుతారు, అశ్రద్ధగా ప్రవర్తిస్తారు. ప్రవర్తన విషయంలో జాగ్రత్త వారికి ఉండదు. వాక్యం వినకపోతే వారి ఇష్టానుసారంగానే జీవిస్తారు. కాబట్టి ప్రయోజనం బిడ్డలారా, పునరుత్థాన గద్దింపు అంటే మొదట యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులను మొదట గద్దిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉన్నాడు, అవివేకులారా, మందమతులారా అని. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు బ్రతికున్న దినాలలో శిష్యులకు చెప్పాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయనను హింసిస్తారు, సిలువ వేసి చంపుతారని యేసు ప్రభువారు తనను గూర్చి శిష్యులకు అనేక మార్లు చెప్పాడు. ఆయన మరల 3వ నాడు లేస్తాడు అని కూడా చెప్పారు. కానీ వీళ్ళకి ఆ మాటలేమి గుర్తులేవు. ఏం లేవు? ప్రభువారు చెప్పిన మాటలేమి గుర్తులేవు. కనుక వారు ఏం చేస్తారంటే, జరగబోయేది కూడా మర్చిపోయారు. జరగబోయేది ఏం జరగబోతుంది? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రీతిగానే ఆయన పాపుల చేతికి అప్పగించబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు. రెండవది ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏం చేయబడ్డాడు అంటే చంపబడ్డాడు. ఆయన చెప్పినవన్నీ జరిగినాయి. అలాగునే ఆయన తిరిగి 3వ నాడు లేస్తాడు అనే విశ్వాసం వాళ్ళు కోల్పోయారు. ఏం కోల్పోయారు? కోల్పోయారు. ఏం జరిగిద్దో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఆయన చనిపోయాడు అంతే. అంతటితో వాళ్ళ విశ్వాస ప్రయాణం ఆగిపోయింది. వాళ్ళ విశ్వాస జీవితం ఇంతటితో ఆగిపోయింది. ఆలోచించండి, దేవుని యొక్క వాక్యం నీలో లేకపోతే, దేవుని యొక్క వాక్యం నువ్వు మర్చిపోతే, నీ యొక్క విశ్వాస జీవితం అంతవరకే ఆగిపోయింది. ఇక నువ్వు దేవునితో నడవలేవు, ప్రభువుతో నడవలేవు. కాబట్టి యేసు ప్రభు వారు పునరుత్థానము తరువాత మొట్టమొదటిగా ఆయన గద్దింపు ఏంటయ్యా అంటే, వాక్యమును మీరు గ్రహించండి, వాక్యమును జ్ఞాపకం చేసుకోండి, ఆ వాక్యానుసారంగా మీరు జీవించడము నేర్చుకోండి అని ప్రభువారు పునరుత్థానము తదుపరి వెంటనే ఆయన శిష్యులలో ఆశిస్తున్నది ఇదే. అవునంటారా కాదంటారా? మరి మనలో ప్రభువారు ఏం ఆశిస్తున్నాడు చెప్పండి? మన బంగారాన్నా, లేదా మన డబ్బునా, లేదంటే మన ఇళ్ళనా? దేన్ని ఆశిస్తున్నాడు ప్రభువారు చెప్పండి? అంటే దేవుడు ప్రియమైన బిడ్డలారా మన ద్వారా ఆశిస్తుంది ఒకటే, నా కుమారుడా నీ హృదయము నాకేమో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కుమారులైనను కుమార్తెలైనను దేవునికి తమ హృదయము ఇవ్వాలి. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు అంటే జ్ఞానమును సంపాదించుకోవాలి స్త్రీలు. దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో
వాళ్ళు పురుషులైతే బుద్ధిమంతులుగా మార్చబడతారు, స్త్రీలైతే జ్ఞానవంతులుగా వారి ఇంటిని కట్టుకుంటారు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము లేకపోతే నీకు బుద్ధి రాదు, ఏమే జ్ఞానము రాదు. తద్వారా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారు బాప్తిజం తీసుకోకుండా తాగుబోతుడు జీవిస్తున్నావు ఒకటే, బాప్తిజం తీసుకొని వాక్యం వినకపోయినా ఒకటే, రెండూ ఒకటే. నువ్వు మందిరానికి వచ్చి ప్రయోజనం ఏంటి? ఆవిడ బాల్ షాప్కి వెళ్ళి పోగొట్టుకున్నది ఏంటి? సినిమాలకు వెళ్ళిన వారు, బాల్ షాపులకు వెళ్ళిన వారు, దొంగతనం, ఏ విధంగా లోక సంబంధం వ్యసనాల్లో మురిగిన వారు ప్రయోజనం పెట్టారా? ఏ విధంగా అయితే పాపం చేస్తూ ఉన్నారో, దేవునికి దూరంగా ఉన్నారో, మందిరానికి వచ్చిన మనము కూడా వాక్యం వినకపోతే మాత్రము పాపము చేసిన వారమే. గుర్తుపెట్టుకోండి మాట. శిష్యులను ప్రభువారు గద్దిస్తుంది. అందుకే శిష్యులు ప్రయోజనం పెట్టారా వారి తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎందుకయ్యా అంటే ప్రభువారు చెప్పిన మాటలు వారు సరిగా వినలా. ఆయన చనిపోయి తిరిగి మూడవ నాడు లేస్తాడనేది వారికి గుర్తులేదు, వింటేనేగా సరిగా. అందుకనే ప్రభువారు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి వాళ్ళతో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఎంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అది వాక్యము ఎవరైతే గ్రహిస్తారనండి వారి కన్నులు ఎప్పుడు తెరవబడే ఉంటాయి. అవును, వాక్యమును ఎవరైతే జాగ్రత్తగా వింటారో వారి కన్నులు తెరవబడతాయి. అందుకని వాక్యము వినకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా సాతానుడు అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి ఉండదో, వాక్యం వినరో, వాళ్ళందరూ అంటే ఎవరు? అవిశ్వాసులు. ఎవరు? దేవుని కార్యాలు చూడకుండా, విశ్వాసంలో వారు ఎదగకుండా, దేవుని పని ఎంత శక్తివంతమైంది, ఎంత బలమైనది, ఆ పని చేసినప్పుడు ఎలాంటి దీవెనలు పొందుకుంటారనేది వారు అనుభవించకుండా ఏ కాడకి వారు వచ్చి కూర్చొని వెళ్ళేవారిగా ఉంటారు. కానీ దేవుని పని చేస్తే ఎలాంటి ఆశీర్వాదము, దేవుని కొరకై నేను నడుంగట్టుకొని ఆయన పనులు ముందుకు సాగితే నా దేవుడు నా కుటుంబాన్ని ఎలా దీవిస్తాడు, ఎలాంటి అనుభవాలు వాడకుండా. ఎందుకంటే వారు అవిశ్వాసం సాతానుడు గుర్తెరిగి వారికి గురిడితనం కలగజేశాడు. కాబట్టి ఆ తల్లి అయినా ఆయన అయినా ఎవరైనా సరే వచ్చిన వారు అలా కూర్చుంటారు, ప్రశాంతంగా నిద్రపోతారు. మందిరంలో గుర్రు పెట్టి వెనక ముందుకు పక్కకు తోలుతా నిద్రపోతారు. మళ్ళీ ప్రశాంతంగా ఆమెన్ అనగానే ఒకసారి వెలుగుచ్చి ఆమెన్ చేతులు ఎత్తారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తి మళ్ళీ వదిలిపెట్టగానే సైలెంట్గా వెళ్ళిపోతారు. ఆలోచించండి, ఇలాంటి వాళ్ళ ప్రవర్తన మారదు, బుద్ధి మారదు, జ్ఞానం చేత ఇల్లు కట్టుకోలేరు, వాళ్ళ బ్రతుకులు మారవు. అలా ఉండొద్దు మనం. యేసు ప్రభు వారికి ఎవరు నచ్చరయ్యా అంటే వాక్యం వినని వారు నచ్చరు. వాక్యం విని కూడా దానిని హృదయంలో పదిలిపరుచుకునేవారు అసలు నచ్చరు. ఎవరు నచ్చుతారంటే వాక్యము విని, ఎవడైతే ఈ నా మాటలు విని బండ మీద తమ ఇంటిని కట్టుకుంటారు వారు బుద్ధిమంతులు అవుతారంట, వారు బుద్ధిమంతులను పోలి ఉంటారట. కాబట్టి దేవుని మాటలు విన్నవారు ఏం చేస్తారంటే బండ మీద తమ ఇంటిని కట్టుకుంటారు. ఆ బండ క్రీస్తే. అంటే వారి పునాది కదలదో, గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టాను కానీ అది కూలబడలేదు అని ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళలేడు, కూలిపోడు, పడిపోడు, దారి తప్పడం. దేనికో తెలుసా? అతడు వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నాడు. వాక్యము చేత బలపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా,
పునరుత్థానపు యొక్క గద్దింపు అంటే ఇదే, వాక్యము చేత నువ్వు బలవంతుడు కమ్ము. నా కుమారుడ క్రీస్తు యేసునందున కృపచేత నువ్వు బలవంతుడు కమ్మని పౌలు భక్తుడు అన్నట్టు ప్రయోజనం పెట్టారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు అన్న రీతిగా మనలో ఎవరున్నారంటే, మనలో ఏముంది? దేవుని యొక్క వాక్యం. ఏముంది? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమే దేవుడు. కాబట్టి ఆయనలో మనలో ఉన్నాడు. మనము రాకడలో లేవనెత్తబడాలంటే, లేదా రాకడ గురించి నిరీక్షణ విశ్వాసం మనలో ఉండాలంటే, పరలోక రాజ్యం మనం సంపాదించుకోవాలంటే వాక్యం మనలో ఉండాలి. చూడండి, ఈ శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారి గురించి ఆయన ప్రభువారు చెప్పిన మాటలు వాళ్ళు సరిగా వినలా. చనిపోగానే ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ప్రభువారు చెప్పింది మర్చిపోయారో గుర్తులేదు, ఎడ సంగతి తెలియదు కానీ, వినలేదు ఎడ సంగతి తెలియదు కానీ, ఒకటి మాత్రం వాస్తవం, వారు విన్నా మర్చిపోయారు, గ్రహించడం లేదా అసలు వినడం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలిసిన ఆశ్చర్యపోవటం, నమ్మకపోవటం, తీరా ఆయన వారికి కనబరుచుకున్నప్పుడు వారు నమ్ముతారు. ఎప్పుడైతే ఆయన రొట్టె తీసుకొని విరిచి వారికి ఇచ్చాడో అప్పుడు వారి కన్నులు ఏమైనాయి? తెరవబడ్డాయి. అప్పుడు గుర్తు, అయ్యా ఎవరో కాదు, ఈయన మన ప్రభువేనయ్యా అని గుర్తుపెట్టాడు. అప్పుడు ఆయన మాయమైపోయాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. వాక్యము ఎవరైతే జాగ్రత్తగా వింటారో ఆ వాక్యం వారి పాదాలకు ఏమై ఉన్నది? దీపమై ఉన్నది. చక్కగా నడుచుకుంటారు. శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని వాటి నుంచి తప్పించుకుంటారు, లేదా వాటి మీద విజయం పొందుతారు, ఇంకా విశ్వాసంలో బలం పొందుకుంటారు. అదే వాక్యం లేకపోతే సాతాను గడు వాళ్ళకి ఏం చేస్తాడు? గుడితనంగా చేస్తారు. వాడు ఇడిపోతారో తెలియదు. శ్రమ వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారండి? పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. అయ్యో నాకేంటి సమస్యలు, ఒకప్పుడు దేవుడిని నమ్ముకున్నాను, ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడిని, ఒకప్పుడు సాక్ష్యం చెప్పాను, ఒకప్పుడు పాట ఇట్లా చెప్పుకుంటారు. ఇక ఒకప్పుడు మరి ఇప్పుడు పోయాడు, ఇప్పుడు దారి తప్పారు. ఎందుకయ్యా అంటే ఒకటే, వాక్యము చేత వారు కట్టబడాలి. దేని చేత? అది ప్రతి వారము మనమైతే నిన్న నుంచి మంగళవారం వచ్చాం మేము. మంగళవారం కూడా ప్రార్థన పెడుతున్నాం. కాబట్టి మంగళవారం కూడా మీరు ఏకీభవించండి వారాలు. కాబట్టి ఏకీభవించినారు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. కాబట్టి ప్రజలను బిడ్డలారా, మనం కూడా ఇంకా రానివారం మంగళవారం కూడా ఏకీభవించి మీరు ఆశీర్వాదించబడాలన్నదే దేవుని యొక్క చిత్తము, మా ఆశ కూడా. రండి, సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధికి రండి, వాక్యం చదవండి. మీ ఇళ్లలోనైనా సరే, సంఘంలో ప్రార్థనప్పుడు సరే, వాక్యం వినండి. ఆ వాక్యం నీలో పనిచేసినప్పుడు నువ్వు వెలిగించబడతావు. వెలిగించబడటం అంటే నీలో విశ్వాసం పెరిగిద్ది. వెలిగించబడటం అంటే దేవుని యొక్క చిత్తాన్ని కళ్ళారా నువ్వు చూస్తావు. ఎప్పుడైతే ఎలీషాకు కన్నులు వెలిగించబడ్డాయో, ముందున్న శత్రువులు ఉన్నారు చాలామంది, సిరియా సైన్యం చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలీషా కంటికి కనపడుతున్నారు. ఎలీషాకి వాళ్ళు కాకుండా ఇంకో వేరే వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు ఎవరంటే దేవదూతలు, అగ్నిరథాలు, దేవుని సైన్యం కనబడుతున్నారు ఎలీషాకి. కానీ ఎలీషా కింద ఉన్నటువంటి పనివాడికి కనపడలా. వాడికి కనబడుతున్న మాత్రం ఎవరు కనబడుతున్నారు? శత్రువులు మాత్రమే కనబడుతున్నారు. దేవుని సైన్యం కనబడుతుందా? అగ్నిరథాలు కనబడుతున్నాయా? అగ్ని పర్వతం కనబడుతుందా? ఏం కనబడట్లా పనివాడికి. ఎంత తేడాలో చూడండి. కనులు తెరిస్తేనేమో నీకు కనులు తెరిచిన వాడివైతే నువ్వు నీ శ్రమతో పాటు ప్రభువు దర్శనం ముందు సహాయం కూడా నువ్వు చూస్తావండి. శ్రమతో పాటు నువ్వేం చూస్తావు? సహాయం కూడా చూస్తావు. దేవుని యొక్క ఆదరణ చూస్తావు. దేవుని యొక్క బలాన్ని నువ్వు చూస్తావు. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. అప్పుడా బలహీనత నేను చేయలేవు, ఎందుకంటే నా ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన నాకు దర్శనం ఇచ్చాడు, ఆయన నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. కన్నులు తెరవబడటం అంటే అది. కన్నులు తెరవబడితే దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. కన్నులు తెరవబడితే దేవుని దర్శనాలు వస్తాయి. కన్నులు తెరవబడితే దేవుని స్వరం వింటాం. అలాంటి భక్తి చేయాలి తప్పితే ఏమండి. కాబట్టి జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, దేవుడు అందుకే గద్దించేది, కన్నులు తెరవండి ఎకనైనా మీరు.
వాక్యం మీ హృదయంలోనికి రానివ్వండి. ఎవరైతే వాక్యాన్ని వింటారో వారు వెలిగించబడతారు. ఎవరైతే వాక్యాన్ని వింటారో వారు శత్రువులకి భయపడరు. ఎవరైతే వాక్యాన్ని వింటారో వారు దేవుని యొక్క ప్రత్యక్షతలు, దర్శనాన్ని వాళ్ళు పొందుకొని ధైర్యంగా ఉంటారు. అన్నిటికీ మించి విశ్వాసంలో బలం పొందుకొని గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకునే వారిగా ఉంటారు. అటు గొప్ప విజయము, అంతస్తు ప్రభు మనకు దయచేయును గాక. రెండవ మాట మనం చెప్పుకుందాం.